హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటి అని స్పెషల్ అని చూస్తున్నారా? ఈరోజు మేము మూవీకి వెళ్తున్నామండి, పుష్ప 2. సో ఆల్రెడీ మా ఆయన మార్నింగే వెళ్ళిపోయాడు. మేము వెళ్తే మళ్ళీ డిస్టర్బ్ చేస్తాము, ఇంట్రెస్ట్గా చూడనియరు అని చెప్పేసి మార్నింగే వెళ్ళాడు. మేము ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకా వెళ్తూ వెళ్తూ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు, మా ఆయన ఆల్రెడీ షార్ట్ పెట్టిండు కదా. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో మూవీ ఎలా ఉంది అనేది నేను వెళ్ళగానే చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, అక్కడ కలుద్దాం. సో ఫైనల్గా థియేటర్కి అయితే వచ్చేసినాము. ఇంకా మా పాప ఎలా నడుస్తుంది చూడండి, అంతమందిలో కూడా ఒక్కతే నడుస్తుంది. మేము వెళ్ళేసరికి చాలా జనాలు ఉన్నారు, ఒక్కరు కూడా గర్ల్స్ కనిపించలేదు. మేమే కావచ్చు అనుకున్నాము, బట్ స్టిల్ చాలామంది ఉన్నారు అనమాట. సో మేము వెళ్ళేసరికి మా ఇంకా మా ఆయన లోపలే ఉన్నారన్నమాట. మేము వెళ్తే ఆయన డిస్టర్బ్ ఉంటారంట. అంటే ఇంకా పిల్లలు ఉన్న దగ్గర ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఏదో ఒకటి కావాలంటే వాష్రూమ్ ఇంట్రెస్ట్గా చూడాలి కాబట్టి నేను ఇంకా ఫస్ట్ షో వెళ్ళింది. ఆయన చూసి వచ్చిన తర్వాత ఇంకా మాకు టికెట్స్ బుక్ చేశారనమాట. మేము ఇంకా ఆయన మూవీ అయిపోలేదు, ఫోన్ చేసి పంపని చెప్పారు. స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా చూస్తున్నారు కదా, అసలు ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారో ప్రతి ఒక్కరు. ఎట్లా ఉంటుంది మూవీ అని రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా బయట వాళ్ళు వస్తేనే ఇంకా మనం లోపలికి వెళ్ళడం కాబట్టి ఆ లోపు ఇక్కడ మస్తు సౌండ్ సిస్టమ్ పెట్టిళ్ళు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మూవీ చూసిర్రా? కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత చిన్న కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయినా మీ కామెంట్ అయినా మస్తు ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. అంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కానీ ఏదైనా మీ సపోర్ట్ వల్ల, మీ మోటివేషన్ వల్ల ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. సో ఫైనల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జైట్మెంట్లు ఉన్నారు, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు చిన్నపిల్లలే కానీ ఫుల్ డ్యాన్స్ వేసిర్రు. ఇంకా ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా అల్లు అర్జున్ది, ఆ ఫోటోకి అయితే పాలాభిషేకం కూడా చేసిళ్ళు పిల్లలు. ఒక హాఫ్ అన్ అవర్ దాకా మస్తు ఎంజాయ్ చేసిర్రు వీళ్ళు. లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేదాకా ఫుల్ డ్యాన్స్లు అన్నమాట. ఇంకా మనకు కాల్ అవుతుందా? అందరిది ఒక ఎగ్జైట్మెంట్ అయితే నాది ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకా పిల్లలున్న తల్లులు ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఏది కనబడితే అది కొనియమని ఏడవడమే కదా. సో అక్కడ షాప్స్ ఏం లేవు, కానీ తినడానికి తెచ్చిన తిండి అంతా తినేసింది. ఆ తర్వాత నన్ను అడుగుతుంది ఇంకేం లేవా అని చెప్పేసి. సో అక్కడ ఆమె ఏడుస్తుంది అన్నమాట. సో ఫైనల్గా వీళ్ళు చిన్నపిల్లలు కదా, వీళ్ళు పాలాభిషేకం చేస్తున్నారు అక్కడ. అల్లు అర్జున్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అసలు. సో ఇంకా మా ఆయన రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. మూవీ అయితే అయిపోయింది, ఇంకా వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ బయట ఎర్లీ మార్నింగే వీళ్ళందరూ వెళ్ళారు, కానీ వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మూవీ మీద ఎగ్జాక్ట్లో ఎదుటి వాళ్ళని కొంచెం చూసుకుంటూ కొంచెం క్యారీ చేయండి. ఎందుకంటే మూవీ తర్వాత కూడా చూడొచ్చు, కానీ ఒక ప్రాణం విలువ చాలా వెలకట్టలేం కదా. సో అందుకనే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. లేట్గా వెళ్ళినా చూసినా
వచ్చే నష్టం ఏమి లేదు కదా మనకి. సో జాగ్రత్తగా వెళ్ళి మూవీ చూసి రండి. సో ఫైనల్గా మా ఆయన అయితే వచ్చిండు. మూవీ ఎలా ఉంది అని అంటే ఏం చెప్పాడన్నమాట, రివ్యూ అయితే అసలు ఇవ్వడు. సో ఇతను ఎవరో కానీ చాలా మంచిగా డ్యాన్స్ చేసిండు, ప్రతి ఒక్క సాంగ్కి మంచిగా డ్యాన్స్ చేసిండు, ప్రతి ఒక్కరిని అక్కడ ఎంటర్టైన్మెంట్ చేసిండు అనమాట కొంచెం సేపు. ఎందుకంటే అప్పుడే వచ్చిన తర్వాత అలో చేయరు కదా లోపలికి, కొంచెం టైం తీసుకుంటారు కదా. ఆ లోపు ఈయన మంచిగా డ్యాన్స్ చేస్తే ప్రతి ఒక్కరు ఈయనను చూసుకుంటూ ఎంజాయ్ చేసారు అనమాట. అంటే ఆ ఎగ్జైట్మెంట్లో ప్రతి ఒక్కరికి ఊపు వస్తుంది అంతే. ఇక సౌండ్ సిస్టమ్ అట్లా ఉంటుంది. చాలామంది పాలతో అభిషేకం చేసారు అల్లు అర్జున్కి, చిన్న చిన్న పిల్లలే. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే మనకు కూడా మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, కానీ అక్కడ అందరు బాయ్సే ఉన్నారు. అసలు ఈ నైట్ అంతా పేపర్స్ కట్ చేసుకొని వచ్చిల్లు కావచ్చు, ఎవరి చేతిలో చూసినా కూడా పెద్ద పెద్ద సంచులు ఉన్నాయి. అసలు ఈ సంచులు ఏంది అని అనుకున్నా, బట్ తర్వాత మా అన్న ఇట్లా సంచులలో నింపుకొని వచ్చిల్లు అని చెప్పేసి అన్నారు. ఎక్కడ చూసినా పేపర్సేనండి, అసలు ఎన్ని పేపర్స్ అసలు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలు కేక్ కటింగ్ కూడా చేశారు. అసలు చాలామంది ఉన్నారు ఇక్కడ, థియేటర్లోనే ఉన్నారు జనాలంతా, బయట ఎక్కడ కనిపిస్తలేరు. ఈరోజంతా హడావిడే ఉంటుంది థియేటర్స్లలో. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. మేము వీడియో తీస్తుంటే మా అన్నయ్య నువ్వు తప్పిపోతావు లైన్లోకి రా అని చెప్పేసి తీసుకొని వచ్చిండు అనమాట. ఇంకా లైన్లో కూడా చాలాసేపు వెయిట్ చేస్తాను. చీకట్లు వస్తలేదు వచ్చింది మామూలుగా లేదు. అట్లా ఉంటుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే మేమే ఉంటుంది కదా. చల్ల చల్ల ఫోటోస్ దిగామన్నమాట. సో అన్నీ అయిపోయినాయి తినడానికి. నా బిడ్డ అయితే నేను ఆన్ చేసింది, కనీసం కొంచెం సేపు కూడా మూవీ చూడలేదు. ఆ తర్వాత ఇంటికి మొత్తం పాప్కార్న్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం అప్పటిదాకా మూవీ సో సాంగ్స్ అయితే బాగున్నాయి, సాంగ్స్ కానీ మూవీ కానీ బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది, కొంచెం ఎమోషనల్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా థర్డ్ కూడా ఉన్నదంట, వెయిట్ చేయాల్సిందే థర్డ్ దానికోసం. సో ఫైనల్గా మూవీ అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళడానికి రెడీగా ఉన్నామన్నమాట. సో ఇంకెవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, మూవీ బాగానే ఉంది. సో ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇంటర్వెల్లోనైతే మేము పాప్కార్న్ అండ్ సమోసా తీసుకొచ్చుకున్నాము. మీకు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు, నేను పాప్కార్న్ డబ్బులు ఇంటికి తెచ్చుకుంటాను. డబ్బా